ఐయుఐ ఐవీఎఫ్ కన్ఫ్యూజన్, మీకు ఏది కరెక్ట్? ఐయుఐ అంటే ఏంటి? ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఐయుఐ ఎవరికి అంటే నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలవటంలో ప్రాబ్లం ఉందనుకోండి, స్పర్మ్ ఎంటర్ కాదు, సో ఐయుఐ వీళ్ళకి చేస్తాం. అండ్ కొన్ని సిచ్యుయేషన్లో ఓవిలేషన్ ఇండక్షన్ ట్యాబ్లెట్ మెథడ్ 6 times ఫెయిల్ అవుతుంది, సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఐయుఐ. కొందరికి ఎండోమెట్రియాసిస్ మైల్డ్గా ఉంటే 1 or 2nd grade ఉంటే ఐయుఐ చేయటం జరుగుతుంది. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ లైక్ గర్భాశయం ద్వారం కొందరికి నారో ఉంటుంది, ఓపెన్ కాదు, అడ్డం ఉంటుంది, సో అప్పుడు ఐయుఐ చేయటం జరుగుతుంది. అండ్ ఇంకా కొన్ని మైల్డ్ ప్రాబ్లమ్స్లో ఐయుఐ చేయటం జరుగుతుంది. మేల్ ఇన్ఫర్టిలిటీ ఎస్పెషలీ స్పర్మ్ కౌంట్ అనేది మైల్డ్గా మోడరేట్గా తక్కువ ఉంటే చేయొచ్చు, బట్ అదే సివియర్ ఉన్నప్పుడు ఐయుఐ చేయకూడదు. నో అబౌట్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ ఎప్పుడు చేయొచ్చు? ఐయుఐ 3 times ఫెయిల్ అవుతే ఐవీఎఫ్ఏ, బికాస్ దిస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సక్సెస్ రేట్. అండ్ ఎండోమెట్రియాసిస్ గ్రేడ్ 3 and 4లో చేయొచ్చు. మేల్ సివియర్ ప్రాబ్లం కౌంట్ లెస్ దెన్ 5 million ఉన్నప్పుడు చేయొచ్చు. ఈవెన్ 0 count ఉంటే కూడా మనం చేయొచ్చు ఐవీఎఫ్. అండ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు, ఐయుఐ కూడా చేయకూడదు. ఐవీఎఫ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అఫ్ కోర్స్ ఐవీఎఫ్ హ్యాస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్. ఇక్సీతో పాటు అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్లో హై సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.